దర్శన్ ఏమైంది నీకు? దగ్గరకొస్తే దూరంగా జరుగుతున్నావు. ఏమైంది? ఈ దూరం ఇక ముందు కూడా ఇలాగే ఉండబోతోంది సమీరా. దర్శన్, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఇంతవరకు జరిగిందేంటో, ఇక మీదట జరగాల్సిందేంటో మనసుకి బోధపడిన తర్వాత కూడా ఇంకా నాకు అర్థం అవడానికి ఏమీ లేదు సమీరా. ఏంటి వీడు? పరిస్థితి ఏదో తేడా కొట్టినట్టుందే. సమీరా, నేను నీతో ఇలా మాట్లాడడం నిన్ను బాధ పెట్టడమే అవ్వచ్చు, కానీ ఎథికల్గా నా ప్రవర్తన మూలంగా నన్ను నేను చాలా డ్యామేజ్ చేసుకున్నాను. నేను రియలైజ్ అయ్యాను సమీరా. దర్శన్, రియలైజ్ అవ్వడానికి నువ్వు చేసిన తప్పేంటి? శరణ్యని పెళ్లి చేసుకోవడమే కదా? కాదు, పెళ్లి చేసుకోవడం కాదు సమీరా. నేనొక మనిషిని అని మరిచిపోయి సాటి మనిషిని అర్థం చేసుకోకపోవడం నా తప్పు. దర్శన్, నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు కదా. నిన్నే మనసులో ఉండగా మరొకరితో కాపురం చెయ్యలేవు అనే కదా ఎలాగైనా మన ప్రేమని బ్రతికించుకోవాలనుకున్నాం. అనుకున్నావు, కానీ మనం అనుకున్నవన్నీ కరెక్ట్ కాదు సమీరా. అదే నాకు ఆలస్యంగా అర్థమైంది. ఏమంటున్నావు దర్శన్? అవును సమీరా, ఇక మీదట నేను ఇలాంటి తప్పు చేయదలుచుకోలేదు. నేనిది కాదు సమీరా. నన్ను పెంచిన మా అమ్మ పెంపకం ఇది కాదు. ప్లీజ్, ఇక మీదట నన్ను మర్చిపో. దర్శన్, ప్లీజ్ అలా మాట్లాడకో. నేను భరించలేను. వద్దు సమీరా, ఇదేవీ జరిగేలా లేవు. దీనింతటితో ఆపేద్దాం. అమ్మో, వీడింక నాకు హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడేంటి? రా అన్నయ్య, కూర్చో. అన్నయ్య, నేనొకసారి దర్శన్కి కాల్ చేస్తాను. బావగారికా? చెయ్యమ్మా. కట్ చేస్తున్నాడన్నయ్య. బావగారు కట్ చేసినా మనం ఎత్తే వరకు ట్రై చేయొచ్చు. సమీరా, ఇలా అస్తమానం కాల్ చేయొద్దు ప్లీజ్. ఇంతవరకు జరిగింది చాలు. నేను నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. ఇలా ఫోన్లు చేసి విసిగించొద్దు. అన్నయ్య, చూసావా నన్ను ఎలా అవాయిడ్ చేస్తున్నాడు? చేస్తే చేశాడమ్మా, ఎందుకంత దిగులు పడతావు? బావగారు ఎంత అవాయిడ్ చేసినా మళ్ళీ మీ ఇద్దరు కలిసే ఛాన్స్ను నేను క్రియేట్ చేస్తాను కదా. ఇప్పుడు ఆ కుటుంబ భవిష్యత్తు మన చేతుల్లో ఉందమ్మా. మరి కాసేపట్లో ఆ ఆనంద భైరవి ఇక్కడికి రాబోతోంది. మ్యాటర్ నేను సెట్ చేస్తానుగా. దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. ఈయన సమీరాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపో మాపో నన్ను అర్థం చేసుకుని భార్యగా సంతోషంగా స్వీకరిస్తారు. అన్నయ్య, తినడానికి ఏమైనా తీసుకురానా? వదిలేమ్మా. సమీరా, ఆ ఆనంద భైరవి వచ్చే టైం అయింది. నువ్వు వెళ్ళి పక్కనుండు. ఒక సాలిడ్ డీల్తో
ఆవిడికి జలక్కివ్వాలి. అన్నయ్య, ఆనంద్ భైరవి వచ్చింది, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. హలో మేడం, ఆనంద భైరవి గారు. నువ్వేనా ఆ బ్లాక్ మెయిలర్ వాడివి? ఏ నమ్మబుద్ధి కావట్లేదా? నాలంటోళ్ళు ఇలాగే ఉంటారు, సినిమాలో చూపించినట్లుండరు. రేయ్, నీ సోదెవడికి కావాలి? ఎందుకు మా అమ్మాయిని టార్చర్ చేస్తున్నావు? ఏం కావాలి నీకు? పాయింట్కి రా. అరే ఎందుకు మేడం అంత ర్యాష్గా మాట్లాడతారు? రే ఇడియట్, ఆడపిల్లల లైఫ్తో ఆటలాడుకుంటున్నావు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి ఈ క్షణమే నీ చేత ఊచలు లెక్క పెట్టించగలను. ఈ ఆనంద భైరవి గురించి నీకు తెలియదు. మర్యాదగా ఎవిడెన్స్ ఇచ్చేసి వెళ్ళి బుద్ధిగా బ్రతుకు. హలో హలో మేడం, మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది మీ చేత వార్నింగ్ ఇప్పించుకోవడానికి కాదు, నా డీల్కి మిమ్మల్ని ఒప్పించడానికి.